నమస్తే. హెల్తీ లైఫ్ సిరీస్‌కి స్వాగతం. మనలో చాలామంది ఒక మాట అంటుంటారు. నాకు ఏమీ లేదు, నేను బాగానే ఉన్నాను అని. కానీ నిజంగా మన శరీరం కూడా అలానే అనుకుంటుందా? ఎలాంటి నొప్పి లేకుండా, ఎలాంటి పెద్ద లక్షణాలు కనిపించకుండా, మన ఆరోగ్యాన్ని లోపలే నాశనం చేసే కొన్ని వ్యాధులున్నాయి. వాటిని వైద్య భాషలో నిశ్శబ్ద వ్యాధులు అని అంటారు. ఈరోజు ఈ ప్రత్యేక ఆరోగ్య శ్రేణిలో మన సిరీస్‌లో ఆ నిశ్శబ్ద వ్యాధులు ఏవి? అవి ఎందుకు ప్రమాదకరమో, మనం ఎలా జాగ్రత్త పడాలో సులభంగా తెలుసుకుందాం. నిశ్శబ్ద వ్యాధులంటే ఏమిటి? ఎక్కువ కాలం పాటు స్పష్టమైన లక్షణాలు లేకుండా మన శరీరాన్ని దెబ్బతీసే వ్యాధులే నిశ్శబ్ద వ్యాధులు. ఇవి నెమ్మదిగా పెరుగుతాయి. మనకి తెలిసే లోపే హార్ట్, కిడ్నీస్, కళ్ళు, మెదడు వంటి ముఖ్యమైన అవయవాలను దెబ్బతీస్తాయి. మొదటిగా అధిక రక్తపోటు అంటే హై బీపీ. చాలామంది అంటారు బీపీ ఉంటే తలనొప్పి వస్తుంది కదా అని. కానీ నిజానికి చాలామందికి బీపీ ఉన్నా కూడా ఏ లక్షణాలు కనిపించవు. అందుకే హై బీపీని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. జాగ్రత్త పడకపోతే హార్ట్ అటాక్, స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్, కళ్ళచూపు తగ్గిపోవడం వంటి ప్రమాదాలు సంభవించవచ్చు. సాధారణ సంకేతాలు కొంతమందిలో మాత్రమే కనిపిస్తాయి. తలనొప్పి, తల తిరగడము, గుండె వేగంగా కొట్టుకోవడము, అలసట. కాబట్టి లక్షణాల కోసం ఎదురు చూడకూడదు. చెకప్ చేసుకోవాలి, పరీక్షలు చేయించుకోవాలి. తర్వాత నిశ్శబ్ద వ్యాధి షుగర్ అంటే డయాబెటిస్. షుగర్ ఉన్న చాలామందికి ఏమీ అనిపించదు, కానీ లోపల మాత్రం శరీరం నెమ్మదిగా నాశనం అవుతూ వస్తుంది. షుగర్ నియంత్రణలో లేకపోతే కళ్ళ చూపు తగ్గుతుంది, కిడ్నీలు దెబ్బతింటాయి, నరాలు బలహీనపడతాయి, గాయాలు మానడానికి ఎక్కువ సమయం పడుతుంది. కొన్ని చిన్న చిన్న సంకేతాలు ఏంటంటే ఎక్కువగా దాహం వేయడం, ఎక్కువగా మూత్రం వెళ్ళడం, అలసట, బరువు తగ్గడం. కానీ ఇవి చాలామంది పట్టించుకోరు. ఇంకొక ముఖ్యమైన నిశ్శబ్ద సమస్య ఏంటంటే అధిక కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నా మనకి ఏ నొప్పి ఉండదు, కానీ రక్త కణాల్లో నెమ్మదిగా కొవ్వు చేరుతూ ఒకరోజు హఠాత్తుగా హార్ట్ అటాక్ రూపంలో అది బయటపడుతుంది. అందుకే చాలా సందర్భాల్లో హార్ట్ అటాక్ అనేది మొదటి లక్షణంగా మారుతుంది. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. థైరాయిడ్ సమస్యలు, ఫ్యాటీ లివర్, ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు బలహీనపడటం, కిడ్నీ సమస్యలు ప్రారంభ దశలో అన్నీ నిశ్శబ్దంగా మొదలవుతాయి. ఈ నిశ్శబ్ద వ్యాధులు ఎవరికైనా రావచ్చు, కానీ ఇలాంటి అలవాట్లు ఉంటే ప్రమాదం ఎక్కువగా ఉండొచ్చు. వ్యాయామం లేకపోవడం, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడం, ఎక్కువ ఉప్పు, చక్కెర, ఎక్కువగా ఒత్తిడి, స్ట్రెస్ తీసుకోవడం, నిద్రలేమి, కుటుంబ చరిత్ర, జెనెటిక్స్. మరి మనం ఏం చేయాలి? సాధారణంగా 3 విషయాలు చాలు. నియమిత ఆరోగ్య పరీక్షలు, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ కోసం చెకప్స్, టెస్ట్ చేసుకోవాలి. ఆహారంలో మార్పులు చేయాలి. ముఖ్యంగా ఉప్పు, చక్కెర చాలా వరకు తగ్గించాలి. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఈ కార్యక్రమంలో ఇచ్చే సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సలహాకు ప్రత్యామ్నాయం కాదు. తీవ్రమైన లక్షణాలు ఉన్నా లేదా అనుమానం ఉన్నా తప్పకుండా అర్హత గల వైద్యులను సంప్రదించాలి. నిశ్శబ్ద వ్యాధులు శబ్దం చేయవు, కానీ నిర్లక్ష్యం చేస్తే జీవితాన్నే మార్చేస్తాయి. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే ఇది మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే అవగాహనే మొదటి రక్షణ. ఈరోజు ఇది మన హెల్తీ లైఫ్ సిరీస్. మరిన్ని ఆరోగ్య విషయాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి K2 న్యూస్.